ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రజాస్వామ్యవాదులు, కార్మిక, కర్షక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఏఐటీయూసీ నాయకులు చల్లా చిన్నాంజనేయులు, రావుల అంజుబాబు పిలుపునిచ్చారు. సమ్మె జయప్రదం కోరుతూ మంగళవారం సివిల్ సప్లైస్ కార్మికులతో కలిసి సివిల్ సప్లైస్ గోడౌన్, పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించి సమ్మె పోస్టర్లను అంటించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కు చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విభజించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో సమ్మె కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. లేబర్ కోడ్లను కూలీ రేట్లను 144 సంవత్సరాల క్రితం 1884లో 12 గంటల పని విధానానికి వ్యతిరేకంగా 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చేసినటువంటి పోరాటంలో అనేక మంది కార్మికులు అసూలు బాచారు. అంత పెద్ద ఉద్యమాన్ని నడిపి 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నటువంటి 1884లో సాధించినటువంటి హక్కుని చంద్రబాబు నాయుడు ఒక్క పెన్నుతో 10 గంటల పని విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాడు. ఈనాడు రేపు 12వ తారీఖు జరిగేటువంటి సమ్మె కార్మికులను బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలి. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం తదితర స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఆటో, ముఠా, బిల్డింగు, తోపుడు వర్కర్, గిగ్ వర్కర్ల అసంఘటిత రంగ కార్మికులకు చట్టం చేయాలి. విద్యుత్ సవరణ, గిట్టుబాటు ధర కల్పించాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. కనీస పెన్షన్ 9,000 తక్కువ లేకుండా చెల్లించాలి. ఈ డిమాండ్స్తో దేశవ్యాప్తంగా 12వ తారీఖు నాడు సమ్మె జరుగుతూ ఉంది. ఆ సమ్మెలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ కార్మిక వర్గంపై తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. అలాగే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాటం చేసి సంవత్సరాల తరబడి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని కార్మిక రైతు చట్టాలను వ్యతిరేకంగా పోరాటం నిర్వహించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ రోజు నరేంద్ర మోడీ ఏదైతే ఈ నల్ల చట్టాలని, లేబర్ కోడ్లని అమలు చేయనని చెప్పి ఏదైతే వెనక్కి తీసుకున్నాడో, 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 4 లేబర్ కోడ్లని అమలు చేయాలనే ప్రయత్నాన్ని పూనుకోవటం జరిగింది. దీనికి వ్యతిరేకంగా రైతు, కార్మిక, ఉద్యోగ వర్గాలు యావత్తు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెను నిర్వహించుకోవటం జరుగుతుంది. దాంట్లో ఏఐటీయూసీ ప్రథమ భాగంగా అన్ని కార్మిక సంఘాలను ఏకతాటిపై తీసుకొని రావటం జరిగింది. అదే విధంగా గుంటూరు నగరంలో ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 10 గంటలకి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కార్మిక, రైతాంగ భారీ ప్రదర్శన జరగబోతుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.